హే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎవరికైనా మీరు ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని బ్రేక్ చేశారా? బై ఫింగర్స్ క్రాస్, లేకపోతే ఆ ఒట్టు తీసి గట్టి మీద పెట్టారా? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఇలాంటిదే జావా స్క్రిప్ట్లో ప్రామిస్ మెథడ్స్ ఉంటాయన్నమాట. దీంట్లో మనం ప్రామిస్ డాట్ ఆల్ గురించి మనం చూసుకుందాము. చూడండి, ప్రామిస్ డాట్ ఆల్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇది ఒక అరే తీసుకుంటుంది అనమాట. బికాస్ దిస్ ఈజ్ అ మెథడ్ అండ్ ఇట్ టేక్స్ అ అరే ఇన్సైడ్. ఈ అరేలో మనం ఏ ప్రామిసెస్ మనం ఎగ్జిక్యూట్ చేయాలో అవి మాత్రం ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఒక 3 ప్రామిసెస్ నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నేను యాడ్ 1, యాడ్ 2, యాడ్ 3 అని చెప్పి నేను పెట్టుకున్నాను అనమాట. ఈ హీరోస్ ఒక యాడ్స్ చేస్తున్నారు అండ్ దీన్ని డాట్ దెన్తో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అండ్ క్యాచ్తో నేను ఎర్రర్ నేను పట్టుకుంటున్నాను అనమాట. అండ్ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు రిజల్ట్స్ ఒకేసారి వచ్చిందనమాట. ఈ ప్రామిస్ డాట్ ఆల్ ఏం చేస్తుందంటే అన్నిటిని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ ఒకేసారి ఇస్తుంది అనమాట. దీంట్లో ఏదైనా ఒక ప్రామిస్ ఫెయిల్ అయిందంటే అన్నీ ఫెయిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ ఐ హ్యావ్ 3 డిఫరెంట్ ప్రామిసెస్ అనమాట. దీంట్లో మీరు చూస్తే మహేష్ బాబు షూటింగ్ స్కిప్ చేస్తారనమాట. అందుకే ప్రామిస్ డాట్ ఆల్లో అన్ని ప్రామిసెస్ ఇచ్చాను అండ్ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ యాడ్ క్యాంపెయిన్ ఫెయిల్డ్ అని చెప్పి వచ్చింది. అంటే మహేష్ బాబు ఫెయిల్ అవుతే అన్నీ ఫెయిల్ అయిపోయినట్టు. థ్యాంక్ యూ.